మీకు తెలుసు కొత్త ఆఫీస్ పెట్టాను వీఆర్ మీడియా. సో అది స్టార్ట్ చేయగానే ఒక మంచి నాటుకోడిని అమ్మవారికి ఇద్దాం అనుకున్నాను, సరళమైసమ్మకి. సో ఆ బుక్ తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. వచ్చిన తర్వాత కోల్డ్ తినకూడదు అనమాట, నాట్ కోల్డ్ తీసుకున్నాం. శ్రీవాణి మేడం వాళ్ళ హస్బెండ్. కాదు కాదు కాదు, నా పిల్లమే శ్రీవాణి. వేసేసాడు, బాగా వేసేసాడు. చిత్తరాల సిరపడు చిత్తరా. అమ్మోయ్ మేడం పెద్దగా లేపింది ఎందుకు? మరెందుకురా నీకు? యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఉక్కగా ఉంది, బట్ మీరేం టెన్షన్ పడకండి, ఫ్యాన్స్ పెట్టించాను. ఇక తీసుకొని ఇక ఊపుకోవాలి. వావ్ నైస్. విక్రమన్న శ్రీదేవక్క మీరుంటే ఈ దెబ్బతో ఈ నా బర్త్డేకి నా విడాకులు అయిపోతాయి, ఎందుకంటే నా మిసెస్ పేరు శ్రీవాణి అన్న. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాకు చాలా సంతోషమైన వ్లాగ్ అనమాట. అంటే పేజ్ చూసి మీరు కుకింగ్ వ్లాగ్ అనుకోకండి, కుకింగ్ చేసి భయపడడం కొంచెం తగ్గించాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ వ్లాగ్ ఏంటంటే మీకు తెలుసు కొత్త ఆఫీస్ పెట్టాను వీఆర్ మీడియా. సో అది స్టార్ట్ చేయగానే ఒక మంచి నాటుకోడిని అమ్మవారికి ఇద్దాం అనుకున్నాను, సరళమైసమ్మకి. సో ఆ బుక్ తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత 1 month తర్వాత మొత్తం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత యాటని ఇస్తానని చెప్పి చెప్పుకుంటున్నాను. సో ఇప్పుడు మా టీం అందరితో, ఓన్లీ మా టీం మాత్రమే అందరం వెళ్తున్నాము. అండ్ కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళని వీడియో కాల్ చూపిస్తాను డెఫినెట్గా. సో ఇప్పుడే ఓఆర్ దిగి టిఫిన్ తింటున్నాను. ఫస్ట్ సరళమైసమ్మ దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఎస్. సో నేను మాత్రం సాత్వికంగా ఇడ్లీ, మా వాళ్ళందరూ ఎగ్ దోశ తింటున్నారు అన్నమాట. ఎగ్ దోశ వీటి కూడా ఎగ్ దోశ. ఎగ్ దోశ, ఎగ్ దోశ. బాగుంది రవి, ఎగ్ దోశ బాగుందా? నేనేం తయారు చేయలేదు మనకి, నిజం చెప్పి పర్లేదు. అవునే, చాలా బాగుందంటే ఏంటుంది, నేను వేసుంటే మొహమాటం చెప్పొచ్చు. నిజంగా చెప్పు, బాగుందా? వెరీ గుడ్. బాగుందండి నా ఎగ్ దోశ, వెరీ గుడ్. భాష బాగుంది ఎగ్ దోశ. సో నేను ఇడ్లీ, మా వాళ్ళందరూ ఎగ్ దోశ తిని వెంటనే సరళమైసమ్మ దర్శనానికి వెళ్ళిపోతున్నాం. జై సరళమైసమ్మ. పాటలు వినుకుంటూ రెచ్చిపోయి డ్యాన్సులు చేసుకుంటూ తప్పొచ్చాం. అప్పుడు అందుకే అప్పుడప్పుడు గూగుల్ నమ్మకూడదు, ఒక్కరోజు తీసుకొస్తుంది. కొత్తగా మీరైతే హ్యాపీ కదా, మీ అందరూ హ్యాపీ డ్రైవింగ్ చేయడం చూస్తున్నారు. నేనేమో డ్రైవర్ లాగా. ఏంటి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? మనం సరళమైసమ్మ అమ్మా ఎక్కడున్నావు అమ్మా? సరళమైసమ్మ తల్లి ఎక్కడున్నావు అమ్మా? ఈ రూట్ పొద్దున్న మాత్రం ఇలా ఏం భయం అవుతుంది, కానీ నాకు తెలిసి రాత్రి అయితే నేను రాను. నేను ఒక కాలు కింద పెట్టిన పావులు ఉంటాయి, జర్రులు, తేళ్ళు. అంటే మీతో అయితే నేను మాడొచ్చు, అంత మాట్లాడలేం కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం. కొన్ని కాటేసేస్తాయి. మీకు ఇలా తగిలినా సరే మీరు సారీ అంటే పర్లేదు అంటారు. వాళ్ళు అనవు కదా, పొడి చేస్తాం. అదే కదా, సారీ కూడా చెప్పదు. సో నిజంగా అసలు సరళమైసమ్మ టెంపుల్కి వెళ్తుంటే నిజంగా నాకు ఈ రూట్ చాలా నచ్చింది. ముఖ్యంగా ఇందులో ఏదో ట్రెక్కింగ్ చేసినట్టే ఉంది యాక్చువల్గా,
కానీ దేవుళ్ళగా ఎవరో పాపం ముందు కారు వాళ్ళు వచ్చారు తెలిసిన వాళ్ళు ఫాలో అయిపోతున్నారు అనమాట. కానీ నిజంగా అసలు ఈబత్సంగా ఉంది రూట్. ఆల్రెడీ రూట్ షాట్స్ తీసాము, మీకోసం వేస్తాము. అదిరిపోయింది రూట్. ఇంకొక 1.6 కిలోమీటర్స్లో జై సరళమైసమ్మ దర్శనం జరగబోతుంది. కానీ రూట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. బట్ కార్లో రండి, ఎందుకంటే కార్లకి ఏమైనా గుచ్చుకుంటాయి. కానీ రూట్ కూడా కరెక్ట్గా కార్ పట్టే అంతే ఉందన్నమాట. అసలు అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ కూడా ఓన్లీ కార్ వెళ్ళే అంత రూట్. చాలా బాగుంది. అసలు ఇక్కడ నిజంగా అమ్మవారు వెలిసి ఉంటుంది, అందుకనే చాలా మహిమ గల అమ్మవారు అని చెప్పి విన్నాను. సో సరళమైసమ్మకి అందుకే మనస్ఫూర్తిగా ఆఫీస్ స్టార్ట్ చేస్తానమ్మా అని చెప్పి మొక్కుకొని నెక్స్ట్ మంత్ మళ్ళీ నా మొక్కు తీర్చుకుంటాను తప్పకుండా. ఇప్పుడు మనకి వెళ్ళేటప్పుడు చుక్కలు కనపడతాయి మాకు జాగ్రత్తగా, అందుకనే మనం కందలాడే వెళ్ళిపోవాలి. ఓకేనమ్మా, తినేసి బయలుదేరిపోదాం. ఏం ఆశలు పెట్టుకోకండి, అమ్మవారి టెంపుల్ కదా అని చెప్పి జస్ట్ అక్క ముక్క పెడతాను, తినేసి వెళ్ళిపోదాం. అందరూ చేసిన మాట పేరు పెట్టేస్తారు. ఎస్ మొత్తానికి వచ్చేసాం. కనపడు తమ్ముడు, ఇది ఇక్కడ వెళ్ళకుండా ఆ వెళ్ళడానికి ఏం వేరే ఊరు లేదు కదా, ఇది మరీ లేకూడదు అనమాట. కారు అద్దం పగిలింది అనుకో 50 కాదు 50,000 అవుతుంది. కానీ తమ్ముడు మాత్రం మంచిగా 50 రూపాయలు టికెట్ అంట. అన్న గేట్ వేసి పానుకిండు, మామూలుగా కాదు. నీ పేరు రాజు, వెరీ గుడ్ అమ్మా. సో ఇక్కడ రాజు అని ఉంటాడండి, నా తమ్ముడే. అతను 50 రూపాయలు ఇస్తే గేట్ తెరుస్తాడు. డన్, ఓకే. మామూలుగా వచ్చిన తర్వాత కోల్డ్ తినకూడదు అనమాట. ఇది నాట్ కోల్డ్ తీసుకున్నాం, నాట్ కోల్డ్. కల్లా సారు శ్రీవాన్ మేడం వాళ్ళ హస్బెండ్. ఏ కాదు కాదు కాదు, అవును నా పిల్లమే శివాని. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ మేడం ఇలా కూతురు డీ షోలో చేస్తుంది. డీలా బాబా చూస్తురా ఎప్పుడు మీ దానికి మేము ఎప్పుడు చూస్తాం, నువ్వు మీ పాప చేసే రీల్స్ అన్ని చూస్తాం మేము. అమ్మా అవునా, రీల్స్ చూస్తురా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అట్లా చూడండి మరి. దేంట్లోనైనా వస్తారు వీళ్ళు, బాగుంటది ఇలా పాప. అవును, ఇదంతా వస్తుంది టీవీలో, ఇది కూడా వస్తుంది. మీ పేరు చెప్పండి. నా పేరు నాగమణి. నా పేరు సుమిత్ర. నేను చంద్రముఖి సీరియల్ తీసినప్పటి నుంచి ఫ్యాన్. అబ్బా సూపర్. అందులో విలన్ క్యారెక్టర్ మేడం. అవును చెప్తా, మా భార్యకి చెప్తా. ఒకసారి యాక్సిడెంట్ అయింది కదా సార్, అవును అప్పుడు కూడా నేను మీ వీడియోలు చూసిన. అయ్యా అవునా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఇచ్చిన భయపడతాండా? ఇచ్చారు దండి ఇచ్చారు. ఇది పైకి తీసుకోపోండి సార్. అట్లనే ఏది ఇది 50 రూపాయలే పైన అమ్మవారికి తీసినాక. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. సరే సార్, థ్యాంక్స్ అమ్మా. ఇంత దూరం బాగానే వచ్చింది సార్. మేము కార్లో వచ్చినాం. కార్లోనే కానీ అక్కడ నుంచి అంతే, సరళమైసమ్మ కోసం రావాలిగా. ఇగమ్మా. మీదెంత? మీదెంత? నాది 50. మా అత్తదెంతను? 50. చెప్పండి సార్, మేడానికి చెప్పండి. చెప్తా ఖచ్చితంగా చెప్తా. నాగమణి అని చెప్తా. నాగమణి, వెరీ గుడ్. చిత్తరాల సిరపడు చిత్తరా. అమ్మోయ్, నాకు మెడ పెద్దగా లేపుతుంది. మెడ పెద్దగా లేపుతుంది ఎందుకు? మరి ఎందుకురా నీకు? సో సరళమైసమ్మ అమ్మవారి దర్శనానికి రండి, మనం రండి ఒకసారి ఇటు.
జై సరళమైసమ్మ. నా డైట్ ఇంకా జాంకాయలు, చెర్రీస్, బ్లాక్ గ్రేప్స్. వీళ్ళందరూ యాక్చువల్ నన్ను తిట్టుకుంటున్నారు ఇప్పుడు. అన్నా చికెన్ ఏదన్నా, మటన్ ఏదన్నా, జాంకాయలు వేసిందన్నా, జాంకాయలు అంటారు. అంతేనా? అంతేగా అంతేగా. ఈయన పేరు అందరికీ మంచివాడు అంతరామయ్య. సార్ ఏంటి సార్ అది? అందరికీ మంచి పేరు కోసం పాట పడుతుంటాడు. మా సాయి కూడా అంతే. ఏందే నిజంగా బాబాలో ఉన్నాయా జుట్టు? యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఉక్కగా ఉంది, బట్ మీరేం టెన్షన్ పడకండి, ఫ్యాన్స్ పెట్టించాను. ఇలా తీసుకొని ఇలా ఊపుకోవాలి. అలా ఎవరిదో తీసుకుని ఊపుకోండి, అదే ఫ్యాన్స్. మై డియర్ సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్, ఇలాంటి చోటు వచ్చినప్పుడు ఇలా ఊపుకుంటుంటే అదుపుతుంది, మజా వస్తుంది. మజా ఉందా? ఫస్ట్ థమ్స్అప్ వచ్చింది, పల్పి వచ్చింది, స్ప్రైట్ వచ్చింది. ఊపుకో, ఎవరిదో ఊపుకోండి. మీకు వద్దా ఫ్యాన్? ఏసీ ఉందా? నీకు వద్దా సాయి ఫ్యాన్? సూపర్. ఇది నీకు వద్దా ఫ్యాన్? బాజా మా భాష యాంగిల్ మార్చాడు, అంటే కాలు తిమ్మిరెత్తానంటే నుంచున్నాడు. సో కొంచెం కూర్చో, మళ్ళీ కూర్చుంటే మా భాషకి ఏంటంటే కూర్చుంటే కాలు తిమ్మిరెత్తుంది, నుంచుంటే కాలు నొప్పేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అలా మీరిపోయాడు అక్కడే. మామూలు వచ్చారు ఏకంగా వెనకాల ఇంకో మా బృందం, వాళ్ళ దర్శనానికి వెళ్ళారు ఇప్పుడే. సో రాగానే అందరిని కలిపి పరిచయం చేస్తా. సో ఇప్పుడు మా తమ్ముడు కూడా దర్శనం తీసుకొచ్చాడు. మా అన్న శేఖర్ అన్న మంచి ఊపర్, అంటే ప్రజెంట్ ఊపుతున్నాడు కానీ మంచి రేటర్ యాక్చువల్గా ఆయన. సో నా ఇంకో తమ్ముడు ఆయన తీనివాడు, ఆయన కెమెరా అంటే పడదనమాట. ఎందుకంటే ఆయన మంచి మంచి ఫోటోలు తీస్తుంటాడు, మంచి మంచి వీడియోలు తీస్తుంటాడు, తీసి చూపిస్తుంటాడు. కాకపోతే ఆయనకి ఒక 4-5 లోపలికి వెళ్తే 5-6 ఫోటోలు బయటకు వస్తాయి. సో అండ్ ఇక్కడి నుంచి ఎంఐ స్వీటీ, అంటే మీకు పరిచయం చేస్తాను చెప్పాను కదా. స్వీటీ ఆబ్వియస్ మీకు తెలుసు, మన ఎస్సీఓ అమ్మాయి. అబ్బాయి మన దగ్గర రైటర్ జాయిన్ అయ్యాడు, జై ఆయన పేరు. అందరు జై కొట్టాలని చెప్పి ఆయన పేరు జై అని పెట్టినాడు. సో పక్కన మన డిఓపి, అద్భుతమైన డిఓపి. ఎవరికైనా ఒకసారి వెళ్తే మళ్ళీ ఇతన్నే కావాలంటారు, రవి. అండ్ పక్కన మన రవి, ఎడిటర్ కమ్ డిఓపి. ఆయన పాష మాటల్లో కామ్ ఉంటాడు కానీ చేతుల్లో ఫాస్ట్ ఉంటాడు. అంటే చేతులతో పని బాగా అలవాటు ఆయనకి, అంటే ఎడిటింగ్ చేయడం. సో అండ్ మా డిఓపి, ఎస్ ఇది డిఓపినే కాదు, అద్భుతమైన ఫోటోగ్రాఫరు. అది ముక్కు కోసం జుట్టు పెంచారు అనుకుంటున్నారా? లేదు, నిజంగా స్టైల్ కోసం పెంచాడు. సాయి ఆ అబ్బాయి పేరు. అండ్ అతను మా ఆఫీస్ అసిస్టెంట్ మధు. సో ఎస్, మొత్తానికి మేము మంచిగా పాటని చాలా గర్విస్తున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే నిజంగా మేము చిల్ అవుతాం. వీడియో తీస్తుంది నా పెద్ద తమ్ముడు, పెద్ద డిఓపి, పెద్ద తమ్ముడు. కాకపోతే ఆయనకి రావడం ఇష్టం లేదనమాట కెమెరా ముందుకి. ఆయన ఇప్పుడు కెమెరా వెనకాల అన్నీ చేస్తుంటాడు ఆయన. మీరు మరీ ఏదో కేసు దొరికినట్టు మొహం దాచుకుంటారు. అయ్యోరా, ఏదో కోర్టు కేసు దొరికినట్టు మొహం. సో ఎనీవే, ఇది మేము ఎంజాయ్ చేస్తుంటాము. తర్వాత మంచిగా ఏమన్నా మంచి కంటెంట్ వచ్చి అది మీకు బాగా నవ్వుకుంటారంటే మాత్రం మళ్ళీ అప్పుడు వీడియో చేస్తాను తప్పకుండా. అండ్ ఈ లోపల ఒకసారి వెళ్ళి నాటుకోడి ఎలా అవుతుందో, మటన్ కర్రీ ఎలా అవుతుందో, బగారా ఎలా అవుతుందో, పచ్చిపులుసు ఆల్రెడీ అయిపోయింది. సో ఒక్కసారి చూపించారు ఒకసారి సాయి. ఓకే జాంకాయ అన్న అన్నా, అవి కొబ్బరి బొండం అని అట్ట కొడుతున్నావు. కొయ్యన్నా కొయ్యనా, నే ఇయ్యనా. శేఖర్ అన్న మాటలు బాగా రాస్తాడు, పెగ్గెలా బాగా కట్ చేస్తాడు, జాంగ్లో అంతే బాగా కట్ చేస్తాడు. డౌటా నీకు ఏమన్నా? కొంచెం డౌట్ ఉందా నీకు ఏమన్నా? కొంచెం అన్నా, డే 1 నుంచి మాకున్న పేరే జెన్యూన్, న్యాచురల్,
ఆర్గానిక్ రియల్. ఓకేనా? ఓకే, పెట్టేస్తాను నేను నిజాలు. థ్యాంక్ యూ. అది కొయ్యక ముందు చూసుకోవాలంటే మరి. మొన్న అన్నూరులో నాకు పీర్ల పండుగ తీసుకెళ్ళిండు, నిజంగా చాలా ఎంజాయ్ చేసినాం. ఆ వీడియో మీరు చూసుంటారు. అసలు అదిరిపోయింది. అన్నకైతే పూనకాలు లోడింగ్ ఆ రోజు, ఆగట్లే ఊగట్లే డ్యాన్స్ చేస్తుండు, నిప్పుని వెళ్తుండు అంటుండు అంటుండు. అంటే అది పాపము భక్తితో అంటుండా కింద మండి అంటుండా తెలియదు కానీ మొత్తానికి అయితే 4-5 సార్లు మంటకు నడిచిండు, అరిచిండు బాగానే. నువ్వు కింద నడిస్తే పైన ఎందుకేనన్నా భర్త అంతది భర్త. నేను మొన్న కింద మాడితే పైన అయ్యాను అనుకున్నా. ద వెయిట్ ఈజ్ ఓవర్. ఎందుకంటే నేను ఈ మధ్య కొంచెం వెయిట్ కూడా తగ్గాను, అందుకనే నాటు కూడా తినాలని చెప్పి బాగా ఫిక్స్ అయ్యాను అనమాట గట్టిగా. సో ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. రెడీ అయిపోయింది. సీఎం ఒకసారి ఎస్ కాల్తుంది గట్టిగా. ఆహా ఆహా. యాక్చువల్గా ఇవి ఉండేటప్పుడు చాలా బాగుండింది, కాకపోతే తెలుసు కదా మన యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం రక్తం కానీ బ్లడ్ కానీ అది వండుతున్నప్పుడు కానీ దాన్ని హింస పెడుతున్నప్పుడు కానీ చూపించకూడదు. సో అందుకని వండేసినా చూపిస్తున్నాను మీకు. ఎస్, ఫస్ట్ ఎవరికి పెట్టకుండా నువ్వు వేసుకుంటావేంట్రా అని మీరు ఆల్రెడీ 2-3 కమెంట్స్ పెట్టుంటారు. కానీ ఫస్ట్ ఇప్పుడు నేను ఎందుకు వేసుకుంటాను అంటే అది బాగుంటే వేరే వాళ్ళు పెడతాను అనమాట. అంత మంచి రుచి అన్నది, అందుకు ఫస్ట్ నేను వేసుకుంటున్నాను. సో అది ఇప్పుడు ప్రజలతో పాలన. ఈ నాటుకోడి చూస్తున్న నాకు నిజంగా అల్లు అర్జున్ గుర్తొచ్చాడు యాక్చువల్గా. అందరూ ఏడిపిస్తే ఒకళ్ళు ఉండదు కదా వెనక. మా అన్న ఉన్నాడు. వెరీ గుడ్. కానీ మీ అన్న వెనకలేడు, నా పక్కన ఉన్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు ఏం లేదు, మేము అక్కడ మా తమ్ముడు మల్లేష్ అని ఆయన దగ్గర మాట్లాడిండు అనమాట. వీళ్ళు కోళ్ళు కూడా ఇక్కడే కొంటాను మాట్లాడిండు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు మాకు తెలియకుండా ఆ దారిలో ఉన్న కోళ్ళు నాటుకోళ్ళు అమ్ముతాం అంటే అక్కడ కొనేసినాం. ఇప్పుడు ఆమె వచ్చి వీళ్ళు వచ్చి కోళ్ళదే మాది బేరం అని చెప్పి సరదా మాడుకుంటారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి గెలుపుదాం రండి. కాదమ్మా, అన్నీ వద్దమ్మా. నీ ఒకటి చెప్పిన ఆడ మల్లేశం మటన్ అంటే నువ్వు మటన్ అన్నావు, కోళ్ళు నువ్వు ఇచ్చినావు, కొన్నా. ఇప్పుడు ఆమె ఇంత బాగుంది, నాకు ఎంత బాధపడుతుంది. ఆమె కోళ్ళు అన్నీ ఈయనే ఉన్నాయి. మీరు తీసుకున్నా కదా నేను, అది పక్కన వాళ్ళదా? అది మీ బాయిలర్ ఉన్నాయా? కాదు వీళ్ళు ఎవ్వరు చెప్పలేదు నాకు మల్లేశం అంటే ఉంటారు. ఆఖరి మా కెమెరామెన్ కూడా చెప్పండి, నేనే చూస్తున్నాను. నేను చెప్తే నాకు తీయట్లేదు. అక్క రేపు నుంచి మల్లేశం అని బోర్డు పెట్టి ఒకసారి. వీళ్ళు మల్లేశం అంటే 7 ఏళ్ళు చూపిస్తున్నారు నాకు. మొత్తంగా ఎవరెవరు చూపించినా సరే నా అక్క మాత్రం బాధ చూపించింది. నాకు మస్తు బాధపడ్డది కోళ్ళు ఉన్నందుకు. 3 కోళ్ళు ఆడ తీసుకున్నాం. ఇక మరి నాకు చెప్పాలిగా అట్లా మీ మీద. సరే అక్క ఇగో నెక్స్ట్ టైం ఇప్పుడు కూడా సరళ మైసమ్మ దగ్గరికి వస్తే మా మల్లేశం అన్న దగ్గరికి రండి. మా అక్క దగ్గర కోళ్ళు తీసుకొని ఇక్కడ కోళ్ళు దొరుకుతాయి, నాటుకోళ్ళు దొరుకుతాయి, నీటి కోళ్ళు దొరుకుతాయి, బయలుకోళ్ళు ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ రోజు నాటుకోడి కూర వండింది మామూలు లేదు అసలు. సూపర్. అక్క కొంచెం తింటావా? ఏందక్క ఈ కోళ్ళ వ్యాపారం. సో అందుకని ఇంకోటి మాకు కూడా బాధపడకుండా ఒక నాటుకోడి ఇక్కడ కూడా తీసుకున్నా. అది చెప్పండి కెమెరాకి, చెప్పండి. ఓకేనా? మళ్ళీసారి పక్కా వస్తున్నాము. ఈడకే వస్తాము, యాట ఈడే కోయించుకుంటాము, కోళ్ళు మీవే కోసుకుంటాం. నెక్స్ట్ టైం నుంచి కోడి ఈడే, కూర ఈడే, అన్ని ఈడే. చపాతీలు చేయడం ఈజీ, రొట్టెలు చేయడం ఇంకా ఈజీ. కానీ జొన్న రొట్టెలు చేయాలంటే గట్టిగా ఉండాలి చేతులు. ఎందుకంటే నాకు తెలుసు నేను నైట్ కొడతారు పాపం వాళ్ళు. ఒకసారి నాకు ఎంత కష్టపడుతుందో మాకు రొట్టెలు తినిపించడానికి ఒకసారి చూడండి సార్.
లేదు అక్క ఇట్లా నువ్వు వినాలి ఇట్రా నీ తమ్ముడు కోసం వినావా నువ్వు ఇట్రా నువ్వు అక్క నాకు ఇక్కడే సరళమైసమ్మ టెంపుల్ దగ్గర పరిచయం అయింది నా అక్క అద్భుతంగా వండి పెట్టింది నిజంగా టేస్ట్ బాగుంది కాబట్టి నా సొంత అక్కగా ఈరోజు నేను చేసేసుకుంటున్నా అయితే ఇందా మీకు చెప్పినట్టు ముందు మాట ఇచ్చినట్టు శేఖర్ అన్న మంచి పాట రాసిన నా బర్త్డేది అది పాటించాలా వద్దా పెట్టాలా వద్దా అని టైప్లో ఉంది ఇప్పుడు మీరు కింద కమెంట్ బాక్స్లో అన్న పాట నిజంగా బాగుందన్న రికార్డ్ చేయించండి అని చెప్తే రికార్డ్ చేయిస్తా లేకపోతే అన్న సూపర్ అన్న చాలన్నా అంటే ఆపేస్తా అన్న శేఖర్ ఒక్కసారి అది ఓల్డ్ సాంగ్ అన్న కొత్త అన్న కాదన్నా నా ఫస్ట్ ఓల్డ్ సాంగ్ వాడన్నా నా మీద ఒక పాట రాసిండు విక్రమార్తి మీద నా బర్త్డే కోసం అన్న గురించి ఒక అంటే నా డిస్క్రిప్షన్ వద్దు నీ పరిచయం నేను చేసేసిన అన్న శేఖర్ అన్న ఒకప్పుడు మంచి కోడైటర్ ఎన్నో సీరియల్స్కి సినిమాలకి మంచి రైటరు మంచి స్క్రిప్ట్ రైటరు మంచి సాంగ్ రైటరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా దూసుకెళ్తున్నాడు ఒక్కసారి ఇప్పుడు ఒకసారి నా పాట పాడుతున్నాను రైట్ విక్రమాదిత్య విక్రమాదిత్య విజయోస్తు నీకు విక్రమాదిత్య విక్రమాదిత్య విక్రమ ప్రేమతో అన్న రాస్తున్న పాట నీ బర్త్డే కోసమే చేస్తున్న పాట ప్రేమతో అన్న రాస్తున్న పాట నీ బర్త్డే కోసమే చేస్తున్న పాట విక్రమాదిత్య విక్రమాదిత్య విజయోస్తు నీకు విక్రమాదిత్య నీ పాట కోసమే నేను వేస్తున్నా యాట నెక్స్ట్ వీక్ కల్లా కోసేస్తాను యాట అన్న బాగుంది పాట మాకు కూడా నవ్వి పక్క వెళ్ళిందంటే అర్థమైంది ఎంత బాగుందో అండ్ పాత పాట విన్నారు కొత్త పాట ఏదో అన్నాడు నాకు ఇంతకీ చెవులు వినిపించింది అన్న కొత్త పాట ఏదో వాడవాలి అసలు మామూలోడే కానీ మనసున్నోడు రయ్యా మామూలోడే కానీ మనసున్నోడు రయ్యా మంచోడు మాయ్యా విక్రమాదిత్య మనసున్న మహారాజు మాయ విక్రమయ్యా ఎందరికో ఈ పాట బాగానే ఉంది కానీ లైన్కి ఒకసారి మా అయ్య అంటే నీ వయసు తగ్గించుకుని నా వయసు పెంచినట్టుందనా అయ్య అనకుండా తమ్ముడు అన్న అనమానా మరి నా అయ్య నా తాత విక్రమ నా తాత అనకన్నా లైన్ చేంజ్ హ్యాపీ హ్యాపీ విక్రమణ నువ్వే మాకు సొంతమన హ్యాపీ హ్యాపీ విక్రమణ నాకు సొంతమన విక్రమన్న శ్రీదేవక్క మీరుంటే ఈ దెబ్బతో నా బర్త్డేకి నా విడాకులు అయిపోతాయి ఎందుకంటే నా మిసెస్ పేరు శ్రీవాణి అన్న శ్రీదేవి అనేసరికి ఇప్పుడు డెఫినెట్గా అట్లీస్ట్ శ్రీదేవి నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆ మాట ఎత్తే బాగుండేది శ్రీదేవి వదిన అనగానే విడాకులు స్టార్ట్ అవుతాయి శ్రీవాణి పేపర్ ప్రింట్ అవుతాయి అందులో మా అడ్వకేట్ రమ్య గారు మా శివన్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ప్రింట్ అవుతాయి నా పేపర్లో శ్రీవాణి కంటిన్యూ హ్యాపీ 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 ఆపు ఏం చెప్పినావు అలాగా ఆపు అంటే ఏం లేదు యాక్చువల్గా నాకు జస్ట్ ఇప్పుడే అర్థమైంది ఏంటంటే మా శేఖర్ మంచి రైటర్ కానీ ఈజ్ SW అంటే స్పాట్ రైటర్ అనమాట నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఆయన పాడేసింది ఆపి మళ్ళీ పాడమంటే పాడలేడు అంటే స్పాట్లో పాడేస్తాడు మళ్ళీ మర్చిపోతుంటాడు షార్ట్ టైం మెమరీ ఉంది అర్థమైపోయింది నాకు ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఆపి అన్న శ్రీదేవి కదా శ్రీవాణి అనేసరికి అన్న ఏం పాడినా అన్న అన్నాడు నా అర్థమైందన్న ఓకే ఇప్పుడు ఇంకొక స్పాట్ పాట కోసం మళ్ళీ స్టే ట్యూన్ పాడండి పుట్టినరోజు శుభాకాంక్షలన్నా విక్రమాదిత్యన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలన్నా అన్న బాగున్నాయి పాటలు కొంచెం బర్త్డే సాంగ్ లాగా పాడమనేది కొంచెం యాక్టివ్గా అంటే విక్రమాదిత్య అంటే కొంచెం బాధ వస్తుంది నాకు నా బర్త్డే సాంగ్ నేను పాడమని ఒకసారి నా బర్త్డే సాంగ్ పేరు నా పేరు విక్రమాదిత్య అన్న అదే డేటు ఆగస్టు 16 విక్రమన్న బర్త్డే అదే ఆగస్టు 16 మా
విక్రమన్న బర్త్డే అందరికీ ఆనందాన్ని పంచే రోజన్నా అందరికీ ఆనందాన్ని పంచే రోజన్నా. ఇప్పుడు నేను స్పాట్లో పాట రాసిన అన్న కోసము, మా శేఖరం కోసము. పొద్దు తిరుగుడు పువ్వు ఓలే సక్కంగున్నాడే మా శేఖరన్న భలే ముద్దుగున్నాడే, అరే నిండు పున్నమి చంద్రుడి ఓలే సక్కంగున్నాడే మా శేఖరన్న. ఆ చికెన్ కోసం మటన్ కోసం కొట్టు వేసుకుంటున్నాడే మా శేఖరన్న, తెగ కొట్టేసుకుంటుండే. ఆ పెగ్గు మీద పెగ్గు లేపి పండినే వంటాడే మా శేఖరన్న, అరే ఈయనే వంటాడే. నేను కూడా స్పాట్ నీ యొక్క దీంతో నీ యొక్క ఆకాంక్ష తెలుగు పదం ఏంటన్నా నీకు స్ఫూర్తితో నేనే పాట రాసి స్పాట్లో నీకు అంకితం చేశాను. థ్యాంక్స్ అన్న. డెఫినెట్గా ఈసారి నా బర్త్డే పాట శేఖరన్ నోట ఇదే నా మాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఓన్లీ ఈ పూట అంతే. అయితే ఇంకోటి, ఇప్పుడు దాకా ఏదో మా మీద పాటలు రాసిండు, పాటలు పాడిండు, బాగున్నాయి. కానీ ఇప్పుడు నిజంగా ఆయన జెన్యున్గా ఒక మంచి పాట రాసుకున్నాడంట, అది ఇంకా ఎవరు రికార్డ్ చేయలేదంట. డెఫినెట్గా ఆ పాట నచ్చితే నేను హామీ ఇస్తున్నాను, ఇది మన విఆర్ది మీడియా ద్వారా రికార్డ్ చేసి అది మంచిగా షూటింగ్ చేసి నేను పోస్ట్ చేస్తాను. పాట నచ్చితే అండర్లైన్ ఒకసారి అన్న పాట రాయన పాడను. అల్లి బిల్లి అంగుర తోట నేనాడుకుంటా పోయేటి బస్సు బాట, ఆ బాటల్లో పాడుకుంటా పల్లె పాట, నేను సల్లంగా చేరాలి కొండ గడుప. అందమైన నా బామ కోసం నేను ఎదురుంగా పోతానే బస్సు కోసం, అందమైన నా బామ కోసం నేను ఎదురుంగా పోతానే బస్సు కోసం, ఆ బాటల్లో పాడుకుంటా పల్లె పాట, నేను సల్లంగా చేరాలి కొండ గడుప. ఏం బాగుందన్నా, ఇది మనం రికార్డ్ చేస్తున్నాం. త్వరలో ఈ పాట మనం టెలికాస్ట్ చేయబోతున్నాం.